హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ లాసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మనము విత్ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒకసారి మనకు టీఎస్ లాసెట్ 2024 గూగుల్లో టైప్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంది. ఇక కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి వెళ్తే మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని వస్తుంది. వెబ్ ఆప్షన్స్ లాగిన్ వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ర్యాంక్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ మనకు ఆప్షన్స్ పెట్టమని చెప్పి మన ఫ్రెండ్ పంపడం జరిగింది. డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతని యొక్క డైరెక్ట్ ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడ చూసి దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ర్యాంక్ టైప్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మనకు వెరిఫై ఉంటుంది. ఈ వెరిఫై కొడితే మనకు డైరెక్ట్ లాగిన్ అవుతుంది పేజీ. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అప్ డౌన్ రిమూవ్ సెలెక్టెడ్ సేవ్ అండ్ కంటిన్యూ యాడ్ ఆప్షన్స్. ఈ యాడ్ ఆప్షన్స్ అనేది ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కాలేజెస్ 28 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. వీటి మీద ఏదైతే కాలేజీ కావాలనుకుంటామో మనము ఆ కాలేజెస్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా మామూలుగా ఇట్లా క్లిక్ చేసినామంటే మన యొక్క ప్రియారిటీ లిస్ట్లోకి వస్తుంది. లిస్ట్ ఇట్లా ఫామ్ అవుతుంది. లిస్ట్ చూపిస్తాను. ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఆ విధంగా యాడ్ ఆప్షన్స్ లోపల యాడ్ చేసుకున్న కాలేజెస్ ఇవి. ఈ విధంగా చాలామంది కూడా ఫస్ట్ యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఓయూకు. తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా తెలంగాణ యూనివర్సిటీ, డిచ్పల్లి నిజామాబాద్కి ఇస్తారు. గవర్నమెంట్ రెండే యూనివర్సిటీలోనే. కాకతీయ యూనివర్సిటీ ఇంతమంది ఉండే కానీ దాన్ని తీసేయడం జరిగింది. తర్వాత మిగిలిన కాలేజెస్ ఏవైతే నియరెస్ట్ వాళ్ళకు అవైలబుల్ మంచిగా అనిపిస్తాయో ఆ కాలేజెస్కు ఈ విధంగా ర్యాంక్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. సో ఇతనైతే ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఈ కాలేజీకి టిక్ చేసి ఇక్కడ అప్ డౌన్ ఉన్నాయి. దీనికి పైకి పంపాలంటే అప్ ఆప్షను, డౌన్ పంపాలంటే డౌన్ ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే ప్రియారిటీ అనేది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాము. ఒక కాలేజీని సెలెక్ట్ చేసి మొత్తం మిగిలిన కాలేజీ లిస్ట్లో ఆర్డర్ ప్రకారం రావు. అవి వచ్చిన దాని తర్వాత మనం ఆర్డర్ ప్రకారం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను. మొత్తం లిస్ట్ అయితే ఈ విధంగా పడతాం. మనం యాడ్ ఆప్షన్లో యాడ్ చేసుకున్న తర్వాత కాలేజీ ఈ విధంగా ఇతనైతే 11 కాలేజీలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఈ కాలేజీని ఒక కాలేజీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది అప్ చేస్తే ఇక్కడ 5th ప్లేస్కి వచ్చేసింది. అదేవిధంగా మళ్ళీ డౌన్ చేస్తే సేమ్ ప్లేస్కి వచ్చేసింది. అప్ డౌన్ ఆప్షన్స్ని ఉపయోగించుకొని మనం ప్రిఫరెన్స్ అనేది పైకి కిందికి డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా కాలేజెస్ను యాడ్ చేసుకోవాలి అని కనుక అనుకున్నట్టయితే మనము ఇక్కడ గ్రీన్ మార్క్ లోపల యాడ్ ఆప్షన్ ఉంది. యాడ్ చేస్తే మళ్ళీ మిగిలిన కాలేజీల లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులోపల నుంచి మనకు కావాల్సిన కాలేజీని ఇంకా ఎక్కువ కాలేజీలు కావాలనుకుంటే, ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే అన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి. ర్యాంకుని బట్టి వస్తుంది అనుకుని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అయితే కొన్ని కాలేజీలు, లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇతనికి 2000 చిల్లరలో వచ్చింది ర్యాంకు కాబట్టి ఇతనికి కొన్ని కాలేజీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక కాలేజ్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు దీన్ని 12వ దాన్ని కూడా అప్ చేస్తే 5 ప్లేస్ వచ్చింది, మళ్ళీ డౌన్ చేస్తే సేమ్ ప్లేస్కి వచ్చేసింది. ఈ విధంగా కాలేజెస్కు ప్రియారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సెలెక్ట్ చేసి ప్రియారిటీలు ఇచ్చుకున్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు చేంజ్ దలుచుకోలేదు కాబట్టి డైరెక్ట్ ఇంకా మిగిలిన ఇవన్నీ ఏం చేయాలి, డైరెక్ట్ సేవ్ ఆప్షన్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డూ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది. అక్కడ కన్ఫర్మ్ కొడితే మనకు ఈ విధంగా
మన యొక్క కాలేజెస్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఈ విధంగా వస్తుంది. ఇంకా బ్యాక్ ఆప్షన్ ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. లేదు కంటిన్యూ కావాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకు డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ద ప్రియారిటీ లిస్ట్ వస్తుంది. వన్స్ ఫైనలైజ్ ద డేటా యూ కాంట్ ఎడిట్ అని వచ్చేస్తుంది. మనం ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ 2 days ఫస్ట్ ఫేజ్లో ఇక చేంజ్ చేసుకోవడానికి లేదు, కానీ మళ్ళీ సెకండ్ ఫేజ్లోనే మనకు కాలేజ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఛాన్స్ వస్తుంది. అప్పటి వరకు ఇదే విధంగా లీస్ట్ ప్రియారిటీ మాత్రం చేంజ్ కాదు. సో ఈ విధంగా వచ్చిందానికి డైరెక్ట్ మనము ఏం చేయాలి, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకొని ఇక సైన్ అవుట్ అయితే మన యొక్క మొత్తము వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవడం అయిపోయినట్టు లెక్క. సో మనకు ప్రింట్ కనెక్షన్ లేదు కాబట్టి ప్రింట్ రావట్లేదు. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ సీట్లు ఎక్కడ ఉన్నాయి వెనక నుంచి పెట్టుకుంటే ఈజీగా వస్తుందని చెప్పి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చేస్తే సీట్ రావడానికైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.